తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. కలో వెంకటనాయకః అన్నారు. కలియుగానికి ఆదిదైవం శ్రీనివాసుడే. తిరుమలపై వేంచేసిన స్వామి తన భక్తులందరికీ సదా అందుబాటులో ఉండటానికన్నట్లుగా ఎన్నెన్నో ప్రదేశాల్లో వ్యక్తమయ్యాడు. నిత్య పూజలు అందుకుంటూ నమ్మిన భక్తుల్ని అనుగ్రహిస్తున్నాడు. ఆ సంవిధానంలోని దేవస్థానం నల్గొండ జిల్లా అక్కినపల్లిలో నెలకొన్న శ్రీ అలమేలు మంగ పద్మావతి సమేత సాలగ్రామ వెంకటేశ్వర స్వామి సన్నిధానం. ఈనాటి తీర్థయాత్ర కార్యక్రమంలో ఆ ఆలయ విశేషాలను వీక్షిద్దాం పదండి. కలియుగ ప్రత్యక్ష దైవంగా, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడిగా శ్రీనివాసుడు తిరుమలపై ఆనంద నిలయంలో పూజలందుకుంటున్నాడు. స్వామి తన రూప విశేషాల్ని తిరుమలపైనేగాక ఎన్నో పరమ పునీత దివ్యధామాలలో వ్యక్తం చేశాడు. సర్వాంతర్యామిగా తన ఉనికిని సర్వత్రా స్వామి ప్రకటిస్తున్నాడు. ఆ నేపథ్యంలోనిదే నల్గొండ జిల్లా అక్కెనపల్లిలోని శ్రీ సాలగ్రామ వెంకటేశ్వర స్వామి దేవస్థానం. నల్గొండ జిల్లాలోని నార్కట్పల్లికి 12 కిలోమీటర్ల దూరంలో అక్కెనపల్లి గ్రామముంది. అక్కెనపల్లి నుంచి కక్కిరేణికి వెళ్లే మార్గంలో మూలమలుపుపై సువిశాలమైన లోగిలిలో గుట్టమీద స్వామివారి దేవస్థానం విరాజిల్లుతోంది. ఆలయ ప్రాంగణం ముందు 3 అంతస్తుల గాలిగోపురం నెలకొని ఉంటుంది. వినీల గగనం, చూడముచ్చటైన శ్వేతవర్ణపు గాలిగోపురం, పచ్చటి పరిసరాలు భక్తుల మనోసీమల్ని రసప్లావితం చేస్తాయి. గాలిగోపురంపై 3 కలశాలుంటాయి. 3 అంతస్తులపై పలు దేవతామూర్తుల విగ్రహాలుంటాయి. గాలిగోపురం గుండా భక్తులు ఆలయం లోగిలిలోకి ప్రవేశిస్తారు. కష్టనివారణ గోవింద 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 తిరుమల వెంకటేశ పదములసి. గాలిగోపురం దాటాక కుడివైపున ఉన్న భారీ ఆంజనేయ స్వామి విగ్రహం భక్తుల్ని విశేషంగా ఆకట్టుకుంటుంది. వీరాంజనేయం ప్రసన్నాంజనేయం అభయాంజనేయం భజే వాయుపుత్రం. వీరాంజనేయం ప్రసన్నాంజనేయం అభయాంజనేయం భజే. ఈ మహావిగ్రహం ముందు భక్తులు ప్రణమిల్లుతారు. పుత్రం స్వామి విగ్రహ పాదపీఠంలో చిన్న మందిరం ఉంటుంది. ఈ మందిరంలో దాసాంజనేయ స్వామి వారి విగ్రహం నిత్య పూజలందుకుంటుంది. అక్కినపల్లి సాలగ్రామ వెంకటేశ్వరుని తానిషా మంత్రి అక్కన్న అత్యంత శ్రద్ధాశక్తులతో ఆరాధించినట్లు చెబుతారు. అక్కన్న పేరు మీదుగానే ఆ గ్రామం అక్కినపల్లిగా స్థిరపడిందంటారు. కాకతీయ రాజులు, పానగల్లు చోళరాజుల మధ్య బంధుత్వం, రాకపోకలు ఉన్నప్పుడు రాజవంశీయులు ఈ ఆలయంలో సేద తీరేవారని శాసనాలను బట్టి తెలుస్తుంది. అక్కన్న మాదన్నల కాలంలో ఈ ఆలయం మహావైభవంగా వెలుగొందింది అనడానికి చారిత్రక ఆధారాలున్నాయి. అక్కన్న ఈ ఆలయ పురోభివృద్ధికి ఎంతగానో తోడ్పడడంతో ఈ గ్రామం అక్కన్న పేరు మీదే అక్కన్నపల్లి అని, కాలక్రమేణా అది అక్కెనపల్లిగా స్థిరపడిందని చెబుతారు. కొండపైన ప్రశాంతమైన రమణీయమైన వాతావరణంలో శ్రీ అలవేలు పద్మావతి సమేత శ్రీ సాలగ్రామ వెంకటేశ్వర స్వామి వారి దివ్య సన్నిధి అలరారుతుంటుంది. ఈ ఆలయం కాకతీయుల కాలంలో మొదట నిర్మితమైంది. అయితే 2004వ సంవత్సరంలో ఆలయాన్ని జీర్ణోద్ధరణ చేసి సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. కసిరెడ్డి సుదర్శన్ రెడ్డి, జయమ్మ మరియు వారి కుటుంబీకులు దాదాపు ₹1,00,00,000 వ్యయంతో ఈ ఆలయాన్ని పునర్నిర్మించి స్వామివారి అనుగ్రహానికి పాత్రులయ్యారు. పోతపోసిన వెన్నెల సౌధంలా శ్రీవారి ఆలయ శోభ భక్తుల్ని ఆకట్టుకుంటుంది. సువిశాలమైన ఆలయ ముఖమండపం, ఆకర్షణీయమైన గర్భాలయ గోపురం దేవస్థాన సౌందర్యాన్ని మరింత ఇనుమడింపచేస్తాయి. ఆలయంలోనికి ప్రవేశించిన భక్తులు ముందుగా
సమున్నత ధ్వజస్తంభానికి బలిపీఠానికి నమస్కరించుకుంటారు. 100 ఏళ్ల క్రితం ప్రతిష్ఠించిన ఈ ధ్వజస్తంభం నేటికి చెక్కు చెదరకుండా ఉండడం విశేషం. ఆ ధ్వజానికే పంచలోహపు తొడుగును అమర్చారు. భక్తులు ఆలయం చుట్టూ ప్రదక్షిణలు గావించి ఆలయ ముఖమండపంలోనికి ప్రవేశిస్తారు. వెంకటేశ రఘుకుల శ్రీనివాస శ్రిత పరిపాలకాయ తెలుపుమయ ఎల్లవేళ నిన్ను ఎన్ని వేల పదనామ కీర్తనలు శ్రీనివాస ఎంత వేడి నిన్ను ఎన్ని మారులుగా పూజ కార్యములు వెంకటేశ. ఆలయ ముఖమండపం పై భాగంలో పసుపు వర్ణమయంగా తీర్చిదిద్దిన పద్మాకృతులు మురిపిస్తాయి. గర్భాలయ ప్రవేశ ద్వారం పైన గజలక్ష్మీ అమ్మవారి రూపు నెలకొని ఉంటుంది. గర్భాలయ తలుపులపై దశావతారాల రూపులుంటాయి. గర్భాలయంలో శ్రీ వెంకటేశ్వరుడు భారీ సాలగ్రామ రూపంలో గోచరమవుతాడు. వైష్ణవ ఆరాధన సంప్రదాయాల్లో సాలగ్రామం ఎంతో ప్రశస్తమైంది. విష్ణు రూపంగా ఆరాధించే సాలగ్రామం సాక్షాత్తు శ్రీనివాసునిగా ఇక్కడ పూజలందుకోవడం మహా విశేషంగా చెప్పవచ్చు. గర్భాలయంలో శ్రీనివాసుడు సాలగ్రామ రూపంలో కొలువుదీరి ఉంటాడు. సాలగ్రామ శిలపైన స్వామివారి రూపు చిత్రించబడి ఉంటుంది. వైష్ణవ సంప్రదాయంలో సాలగ్రామానికి ఎంతో ప్రాధాన్యత ఉంది. సాలగ్రామాన్ని సాక్షాత్ విష్ణు స్వరూపంగా భక్తులు ఆరాధిస్తారు. అలాంటిది సాలగ్రామమే ఇక్కడ శ్రీనివాసుడిగా పూజలందుకుంటోంది. ఇది మహా విశేషం. సాలగ్రామ శ్రీనివాసునికి రత్నఖచిత తిరునామం పరమరమణీయంగా అమరి ఉంటుంది. సాలగ్రామం ముందు శ్రీదేవి భూదేవి సమేత శ్రీనివాసుని ఉత్సవమూర్తులు నిత్య కైంకర్యాలందుకుంటున్నాయి. గర్భాలయంలోని సాలగ్రామ వెంకటేశ్వరుణ్ణి భక్తులు శ్రద్ధాభక్తులతో సేవించుకుంటారు. స్వామి ముంగిట దాసానుదాసులై ముకుళిత హస్తాలతో మోకరిల్లుతారు. స్వామివారి నీరాజనాన్ని తీర్థప్రసాదాల్ని స్వీకరించి శ్రీవారి కృపకు పాత్రులవుతారు. అక్కెనపల్లిలో కొలువైన శ్రీనివాసుడికి నిత్య కళ్యాణం పచ్చతోరణంగా ఏడాది పొడవునా ఉత్సవ కైంకర్యాలు కొనసాగుతాయి. ప్రతి ఏటా ఫాల్గుణ మాసంలో శ్రీవారి బ్రహ్మోత్సవాల్ని నిర్వహిస్తారు. ఫాల్గుణ పౌర్ణమి అనగా హోలీ పర్వదినం నాడు శ్రీవారి కళ్యాణోత్సవాన్ని కన్నుల పండుగగా జరిపిస్తారు. అక్కెనపల్లి గ్రామానికి చుట్టుపక్కల ఉన్న దాదాపు 50 గ్రామాల నుంచి భక్తులు ఈ బ్రహ్మోత్సవ వేడుకల్లో పాల్గొంటారు. ఈ ఆలయానికి విచ్చేసిన భక్తులు కొంతమంది ఓ రాత్రి నిద్ర చేసి మరుసటి రోజు ప్రాతకాలాన స్వామివారిని దర్శించుకొని మనోభీష్టాల్ని విన్నవించుకొని ప్రదక్షిణలు చేస్తారు. మనోవాంఛితాలు నెరవేరాక మళ్లీ స్వామిని సేవించుకొని మొక్కుబడులు చెల్లించుకుంటారు. ఇది ఎప్పటినుంచో ఇక్కడ కొనసాగుతోన్న సంప్రదాయం. ఈ ఆలయంలో ప్రతి శుక్రవారం లక్ష్మీ సహస్రనామార్చన, కుంకుమార్చనలు, ప్రతి శనివారం శ్రీ వెంకటేశ్వర సహస్రనామార్చనలతో పాటు కుంకుమ పూజల్ని నిర్వహిస్తారు. అక్కెనపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయ ప్రాంగణంలో పలు ఉపాలయాలున్నాయి. పరమేశ్వరుడు, విశ్వక్సేనుడు, కాలభైరవుడు ఉపాలయాల్లో నిత్య పూజాది కైంకర్యాలు అందుకుంటారు. ఈ ఆలయ గర్భాలయంలో నెలకొన్న లింగమూర్తికి అభిముఖంగా బయట నందీశ్వరుడు కొలువుదీరి ఉంటాడు. ఈ ఆలయానికి విచ్చేసిన భక్తులు ముందుగా నందీశ్వరుణ్ణి దర్శించుకొని ఆలయంలో కొలువుదీరిన పరమశివునకు నమస్కారాలు చేసుకుని ప్రణామాలు అర్పిస్తారు. ఈ ఆలయంలో నేలమట్టానికి సమానంగా ఉన్న పానవట్టంపై మహాశివుడు నిత్య పూజలందుకుంటూ అభిషేకాదులు స్వీకరిస్తాడు. విశ్వేశ్వరాయ నరకాంతకతారణాయ కర్ణామృతాయ శశిశేఖరధారణాయ. తదుపరి అర్చకులిచ్చే హారతిని కళ్లకద్దుకొని తీర్థప్రసాదాలు స్వీకరిస్తారు. శివాలయానికి చేరువలోనే కాలభైరవ స్వామి మందిరముంది.
ఈ మందిరంలో ఏకశిలపై తీర్చిదిద్దిన భైరవుని దర్శనం వల్ల సర్వశుభాలు చేకూరతాయని భక్తుల నమ్మకం. శ్రీవారి ఆలయ సమీపంలో విష్ణువు సేనానాయకుడైన విశ్వక్సేనుల సన్నిధి నెలకొని ఉంటుంది. ఆలయ ముఖమండపం పైన గణపతి విగ్రహం ఉంది. గర్భాలయంలో విశ్వక్సేనుడి మూర్తి నల్లరాతితో మలచి ఉంటుంది. ఈయనకు కూడా అర్చకులు నిత్య ధూపదీప నైవేద్యాలు సమర్పించి పూజిస్తారు. అక్కెనపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సన్నిధిలో ఏడాది పొడవునా హోమాలు జరుగుతుంటాయి. సుదర్శన యజ్ఞం, లక్ష్మీ గణపతి హోమాల్ని ఇక్కడ నిర్వహిస్తారు. అందుకు సంబంధించిన యాగశాల ఇక్కడ ప్రత్యేకంగా ఏర్పాటై ఉంటుంది. ఇక్కడే ఉన్న చెరువు సమీపాన స్వామివారి పాదముద్రలు భక్తులకు దర్శనమిస్తాయి. అక్కెనపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఎందరో భక్తులకు ఆరాధ్యనీయుడు, ఇష్టదైవం. సాలగ్రామ రూపంలో ఆ స్వామి కొలువై పూజలందుకోవడం అరుదైన విశేషం. ప్రశాంత సుందర రమణీయ లోగిల్లో ఈ ఆలయం విరాజిల్లి మనోరంజకత్వాన్ని, ఆధ్యాత్మికానురక్తిని అందిస్తోంది. ఆ వెంకటేశ్వరుని కరుణాకటాక్ష వీక్షణాలు సదా మనందరి మీద ప్రసరించాలని కోరుకుంటూ మరో ఆలయ సందర్శనంతో మళ్ళీ కలుసుకుందాం.